సంగారెడ్డి జిల్లాలో పాత పంటల జాతర జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి కూడా ఈ జిల్లాలోని జైరాబాద్ ప్రాంతంలో పాత పంటల్ని కాపాడుకునే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. చాలా వరకు వరి వైపు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్న కాలంలో ఇక్కడ మాత్రం ఇంకా ఆ పాత పంటల్ని అట్లానే కాపాడుకుంటున్నారు. డిడిఎస్ స్వచ్ఛంద సంస్థ కావచ్చు, ఇతర గ్రామీణ మహిళలు కావచ్చు, వీరంతా సొసైటీగా ఏర్పడి ఆ పంటలను ఇంకా అంటే ఇప్పుడు కొంత టౌన్లలో కావచ్చు ఇతర డైట్ విషయంలో కొర్రలు ఇట్లాంటివన్నీ వాడుతున్నారు. కానీ వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో వాడుతున్న వాటిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అందరూ కొర్రలు తినాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. కానీ పండించే వాళ్ళకు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళను అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎప్పటి నుంచి కొర్రలు పండిస్తున్నారు, దాంతోపాటు ఈ మిల్లెట్స్ కావచ్చు ఇతర చిరుధాన్యాలు ఇవన్నీ ఎప్పటి నుంచి పండిస్తున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏ ఊరమ్మ మీది? లచ్చనా సార్. ఎప్పటి నుంచి పండిస్తారు మీరు ఇవన్నీ? ఆ కాలం పండిస్తాం సార్, కానీ ఇప్పుడు డిడేస్ నాట్ల గల్చి నుంచి అన్ని రకాల పంటలు వేస్తున్నాం సార్. ఇప్పుడు ఏమేమి పంటలు వేస్తామమ్మా? కొర్ర, సజ్జ, బెబ్యాలు, అనుములు, పచ్చి జోనలు సార్, మళ్ళా తెన్న జోనలు, మళ్ళా అంటే ఎర్ర తొగాలు ఇవన్నీ పండిస్తారు కదా, మరి ఏడమ్ముతారు? డిడేస్ దాంట్లో సార్, డిడేస్ దాంట్లోనే అమ్ముతున్నాం సార్. మీరు తింటారా? మేము తింటాం. ఇంకా ఇంట్లో కొర్ర ఉండదు నాత, మళ్ళా అంటే ఆ గంపలు ఇచ్చినారు అలా మెత్తు వేస్తున్నాం. ఇది పాత పంటలకు సంబంధించినటువంటి జాతర జరుగుతోంది. ఈ జైరాబాద్ ప్రాంతం నుండి గ్రామానికి ఇట్లాంటి ఎడ్ల బండ్లు తీసుకుపోతారు. ఎడ్ల బండ్లలో పూర్తిగా అప్పటి ధాన్యాలను గతంలో అంటే దాదాపు వందల ఏళ్ళ నుంచి ఎట్లాంటి పంటలు అప్పటి తరాలు తిన్నాయి, ఇప్పుడు తరానికి ఎలాంటి పంటలు అవసరము, వాటన్నిటినీ ఆ చిరుధాన్యాలని పాత పంటల్ని కూడా కొత్త తరానికి పరిచయం చేసే కార్యక్రమం చేస్తుంటారు. దాదాపు నెలల తరబడి ప్రతి గ్రామానికి వెళ్ళి ఎడ్ల బండ్లలో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాము. ఆమ్దాలు, ఎర్ర కొర్రలు, కోడి సామలు, ఎర్ర ఉల్వలు, తెల్ల కొర్రలు, చంకి పెసాలు, పచ్చతోక జొన్న ఇట్లాంటి చాలా రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లో వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు జనరేషన్కి పూర్తిగా పరిచయం లేని పంటల్ని గ్రామాలకు వెళ్ళి ఎట్లా పండించాలి, ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, దాంతోపాటు వీటి వల్ల ఎలాంటి పౌష్టికాహారం మనకు అందుతుంది, వీటన్నిటిని గురించి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారు. పాత పంటల్ని రక్షించే ప్రయత్నం జైరాబాద్ ప్రాంత సొసైటీ మహిళలు చేస్తున్నారు. పాత పంటల జాతర చాలా ఉత్సాహంగా జరుగుతుంటుంది. ప్రతి గ్రామానికి వెళ్ళి తమ పాత పంటల్ని ప్రదర్శించడంతో పాటు సాగు మెలకువలను నేర్పడంతో పాటు ఆ జానపదుల పాటల రూపంలోనే ఎట్లా పండించాలనేది అవగాహన కల్పిస్తుంటారు. సో అట్లా మనం విజువల్ చూస్తున్నట్టు ఈ పాటలన్నీ కూడా జానపదుల పాటల రూపంలో ఇన్నొక ఉత్సవంగా జరుపుతుంటారు. ఇవి కొర్రలు, పెసాలు, మినుములు 3 కలిసి. తింటావా, అమ్ముతావా? ఇవి ఏం అమ్ముకున్నాం, మేము తినటానికే ఉంచుకుంటాం. చిన్ననాడు సంది అలబట్టే కొర్ర బువ్వ, సామ బువ్వ, సజ్జ రొట్టె మాకు అలబట్టే. ఎంత పొలం ముందు ఏమేమి వేసినావు? మాది 2 ఎకరాలు ఉంటుంది సార్. అయితే పెసరి, మినుము, కొర్రలు, తొగరి, జొన్నలు పెట్టి. అంటే తింటారా, ఇంకా అమ్ముతారా? అమ్మం సార్ మేము తినటానికి. ఎర్ర భూమిలో మేము అక్కడ కొర్రలు, సామలు, సజ్జలు, ఎర్ర కొర్రలు అని ఉంటాయి. అవి మాకు తిండికి, మాకు తినడానికి గడ్నూలు కారం వస్తుంది. జొన్నలు, రొట్టె తింటాం మేము ఎక్కువ, మాకు బలానికి. వ్యవసాయం అంటేనే ఒక పండగలాగా చేస్తుంటారు. అట్లా మొత్తం పంట వేయడం దగ్గర నుంచి పంట కోసేంత వరకు కూడా ఏదో ఒక పండగ, ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అయితే పాత పంటల స్థానంలో కొత్త పంటలు, వాణిజ్య పంటలు వచ్చిన తర్వాత, ఇటు వరి కానీ ఇతర పంటలు వచ్చిన తర్వాత ఇటు ఈ ఆచారాలు కూడా కనుమరుగైనాయి. వాటిని కొత్త తరానికి పరిచయం చేసేందుకు ఇక్కడ సొసైటీ మహిళలు కళ్ళాన్ని ఏర్పాటు చేసిండ్రు. అసలు ఈ పండుగలు ఎందుకు చేస్తారు, పంటను వీళ్ళు ఎందుకు ప్రేమిస్తారు, పంట ఎట్లా వీళ్ళకు
జీవితాన్ని ఇస్తుంది. అంటే వీరు పొలాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వీళ్ళ జీవితాల్లో ఎట్లా పండుగను జరుపుకునేలా చేస్తుంది. ఏదైతే సీజన్ ప్రారంభంలో అంటే పంట పొలాలు వేయడానికి ముందు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దసరా గట్టు గురించి అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమ్మ, ఎందుకు దసరా గట్టు చేస్తారు, అసలు ఏం చేస్తారు దసరా గట్టు నాడు? దసరా గట్టు అంటే మేము ఎప్పటికీ దసరాకు ఇక పెద్దలు చేసిన ఆచారం సార్ అది. అంటే ఇక దసరా గంటకు మంచిగా శుభ్రతం చేసుకొని 9 తీళ్ళ రకాల కలుపుకొని ఇక అందులో పోసుకొని 9 రోజులు ఎప్పటికీ మెలిగినట్లని దీపం పెట్టి రోజు పూజలు చేస్తుంటాం సార్. మేము చేసి ఇక అన్ని రకాల 5-6 రకాల తిండి చేస్తాము. పోలేలు అవన్నీ పండ్లు అన్ని తీళ్ళ పెట్టి 9 రకాలు పూజ చేసి గట్టెలు కూర్చుంటాం. మొలకలు వేస్తాయి సార్. ససి లేచి ఉంటాడు, ససి అంటాం. లాస్ట్ రోజు పోయి చేనులలో పెట్టుకుంటాం. మళ్ళా చేనులలో పోయి పెరిగాయి కానీ దేవుని కాడ కూర్చున్నాం కదా అని చేనులో పెట్టుకుంటాం. లేదు సార్, అందరూ చేసుకుంటారు కానీ కొంతమంది చేసుకోరు కానీ మా దిక్కంతా మొత్తం ఇట్లా చేసుకుంటాం సార్. మీరు పంటకు ఎందుకు పూజ చేస్తారు అంటే కనీసం అంటే కూడా 25 రకాల పంట ఉంటది ఇప్పుడు భూమి మీద. మొత్తం పొట్టతోటి ఉంటది అనమాట. జొన్న, శనగలు అన్ని రకాలు 25 రకాలు ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు పొట్టతోటి ఉంటది అని అన్ని రకాలు కలిసి ఇప్పుడు మన గర్భవతులకు ఎట్లా శ్రీమంతం ఎట్లా చేస్తామో మేము కూడా అన్ని రకాల కూరగాయలు వండి అన్ని రకాలు చేసి ఇట్లా చేస్తాం అన్నమాట. శూన్యం పండుగ పంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇలా ఏమేమి పంటలు వేస్తారు మనం? శనగలు, కుసుమలు, ఔషలు, జొన్నలు, బట్టగాడి, లంకల మస్తు 25 రకాలు ఉంటాయి సారు. 25 రకాలు ఇప్పుడు ప్రస్తుతానికంటే సారు మదికి ఇవే పడతాయి. మదికి అయ్యం కొంటారా మరి? మీరు తినడానికేనా? మళ్ళా కొంట అమ్ముతాం కూడా, తింటాం. మళ్ళా మాకు ఎక్కువ కొనుక్కపోతారు సార్, కొనుక్కపోతారు. ఇవి తింటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తెల్ల బియ్యం ఇవన్నీ అంతా ఇప్పుడు అట్లా అయిపోయింది కదా. ఇవి దొరికాయి సార్, పత్యం కంటే దొరికాయి. ఎవరు ఏదన్నా ఆరోగ్యం లేని మంచిగా లేని వాళ్ళు ఇవే కావాలంటారు. ఏమేమి వండుకొచ్చినావు అంటే ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి? నైవేద్యం ఇక పోలేలు, బజ్జీలు, ఇది 5-6 రకాల కూర, అన్ని 5-6 రకాల కూరగాయలు వండి పెడతాం సార్. ఇది అంటే వీళ్ళు పంటకి ఇచ్చే గౌరవం. అంటే పంట జనరల్గా శ్రీమంతం ఎట్లా చేస్తారో మనుషులకు అట్లా ఒక రోజు శూన్యం పండుగ అని చేసుకుంటున్నారు. ఆ శూన్యం పండుగ రోజు నైవేద్యం సమర్పిస్తున్నారు పంటకు. ఆ రోజు కొంచెం ఆహ్లాదకరంగా పంటను గౌరవించుకోవడంతో పాటు వీళ్ళు ఎక్కడా కూడా పూర్తిగా అంటే ఆ నైవేద్యాలను వీరు తింటూ అంటే ఆ రోజు పూర్తిగా ఒక పండుగలాగా చేసుకుంటారు. పంటను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. సో అట్లా ఈరోజు ఒక శూన్యం పండుగ అనే పేరు మీద శ్రీమంతం కూడా చేస్తున్నారు. అంటే ఆ పాతతరం జనానికి వ్యవసాయంతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయో తెలిసే పండుగలో ఇదొకటి. ఇంకా ఆ ఎండ్లు కట్టే పుణ్యం కూడా ఉన్నది. ఆ ఎండ్లు కట్టే పుణ్యం గురించి కూడా తెలుసుకుందాము. ఈ ఎండ్లు కట్టే పుణ్యం అంటే ఏంది అసలు? ఎండ్ల కట్టే పుణ్యం అని ఉంటుంది. ఇక మామిడి ఆకులు, మన కుసుమేన్లు, గోధుమేన్లు, శనగకాయ అంతా దూరం తీసి దర్వాజలో కడతాం. ప్రతి సంవత్సరం కడతాం. కుస్మలు మనం చూడొచ్చు. కుస్మాలకు సంబంధించినటువంటి వాటిని కూడా పూలను, ఆ కుస్మ వాటిని మొక్కలను కూడా తీసుకొచ్చి తెంపి దర్వాజాలకు కట్టుకున్నారు. అంటే ఎండ్లు కట్టే పుణ్యం, శూన్యం పండుగ శ్రీమంతం ఎట్లా చేస్తారో ఎండ్లు కట్టే పుణ్యం కూడా ఒకరోజు పండగ చేసుకుంటారు. అంటే ఆ ఎండ్లు కట్టే పుణ్యంని కూడా అంటే పంటను వివిధ రకాల సందర్భాల్లో పండుగలు చేసుకుంటారు. అట్లా ఈ ఎండ్లు కట్టే పుణ్యం అనేది కూడా వాళ్ళ ఇంట్లో గుమ్మానికి సంబంధించినటువంటి ఈ సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు. అంటే ఈ శనగకాయ కట్టినారు, కుస్మ, ఇతర పంటలు ఏవైతే పంటలు వేసుకున్నారో వాటన్నిటినీ ఆ ఇంట్లో గుమ్మాన్ని కట్టుకొని గ్రామం అంతా కూడా అంటే వ్యవసాయదారులంతా కూడా, రైతులంతా కూడా తమ పండుగని అంటే పంటల పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇయర్ మొత్తం పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే దశ దాకా ఉంటుంది. పాత పంటల జాతర సందర్భంగా ఇక్కడి ప్రాంత నేలల గురించి, ఇక్కడ ఎరువుల గురించి కూడా పూర్తి వివరణ చేసేందుకు, కొత్త వాళ్ళు కూడా అర్థమయ్యేలా చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తారు. వారికి సంబంధించిన వివరాలు తీసుకుందాం. చెప్పండి ఈ స్టాల్ గురించి. జైరాబాద్లో దొరికేటువంటి ఇక్కడ ఏ నేలలు అయితేనేమి, తర్వాత ఈ ఎరువులు అంటే పెంట ఎరువుతో తయారు చేసినటువంటి ఎరువులు, సమృద్ధి ఎరువు అయితేనేమి, తర్వాత జర్రెల ఎరువు, తర్వాత పెంట ఎరువు, ఇవన్నీ కూడా ఎరువులు కూడా ఉంచడం జరిగింది. ఈ ఎరువులన్నీ మొత్తం కలిపి ఏంటంటే మన సేంద్రియ పద్ధతుల్లో ఆ నేల భూసారాన్ని పెంచడం కోసం సేంద్రియ పద్ధతుల్లో మామూలుగా ఈ ఎరువులన్నీ ఉపయోగిస్తాం అనమాట. ఇది తర్వాత ఏప చెక్క అయితేనేమి,
తర్వాత సమృద్ధి ఎరువు, జర్రెల ఎరువు, ఏవైతే నత్రజని స్థాపించగలగావో అలాంటి మొక్కలు ఎన్నుకుంటాం. ఇవి ఏంటంటే తర్వాత ఇవి ఏంటంటే ఆకులు అన్నమాట, పచ్చరొట్ట ఆకులు. పొలాల్లో మనం జనరల్గా పొలం గట్ల మీద దొరికేటువంటి ఆకులను తీసుకువచ్చి నీళ్ళలో వేసి దమ్ము చేస్తాం, అంటే నీళ్ళలో వేసి తొక్కిస్తాం అన్నమాట. ఇలా తొక్కించడం వల్ల ఏం జరుగుతుందంటే అవి బాగా కుళ్ళిపోయి వాటి ద్వారా ఎరువు అనేది ఆ మొక్కలకు అందించడం జరుగుతుంది. తర్వాత వీటిలో కూడా నత్రజని స్థాపించేటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని ఏం చేస్తామంటే మనం పొలంలో వేసేసి వాటిని ఎప్పుడైతే మనం వేరే పంట వేయాలనుకున్నామో అప్పుడు అంతకు ముందు దాన్ని పొలంలో వేసి దున్నడం వల్ల ఈ నత్రజని వేరులో నత్రజని స్థాపితమైనటువంటి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా మన వేరే పంటలకు కూడా ఆ నత్రజనిని వేరే మనం వేసేటువంటి పంటలకి అందించగలుగుతుంది. సేంద్రియ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నామంటూ కూడా చాలా మంది ముందుకు వస్తున్న తరంలో ఇంకా రైతులు అంటే తినేవారు పెరుగుతున్నారు, వీటిని మిల్లెట్స్ పైన ఆసక్తి చూపేవారు పెరుగుతున్నారు, కానీ పండించే రైతులు తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా జైరాబాద్ ప్రాంతంలో పండిస్తున్న పాత పంటల్ని ఇంకా కొత్త జనరేషన్ ఈ పాత పంటలను పండించడం ఆపకూడదనే ఉద్దేశం కావచ్చు, కొత్త తరానికి కొత్త రైతులను కూడా తయారు చేసే పద్ధతులు ఈ పాత పంటల జాతర జరుగుతోంది. కెమెరామెన్ హరితో శ్రీధర్ విశ్వ, సంగారెడ్డి జిల్లా.